ఇప్పుడు చాలా మందిలో ఒకటే టెన్షన్, పెరుగుతున్న బరువు. చిన్న పిల్లల నుంచి యువత వరకు, ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు చాలా మంది వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, వారంలోనే సన్నబడండి, ఈ డ్రింక్ తాగితే బెల్లీ ఫ్యాట్ మాయం, డైటింగ్ లేకుండా వెయిట్ లాస్ అంటూ ఎన్నో వీడియోలు కనిపిస్తున్నాయి. వాటిని చూసి చాలా మంది తమ శరీరంపై ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం హెచ్చరిస్తున్నారు, త్వరగా బరువు తగ్గాలనే ప్రయత్నం ఆరోగ్యానికి ప్రమాదం అవుతుందని. ఇప్పుడు మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చునే పనులు, బయట ఆహారం ఎక్కువగా తినడం, ఫాస్ట్ ఫుడ్, చక్కెర పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి. అంతేకాదు, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, వ్యాయామం లేకపోవడం కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు ఇప్పుడు చాలా మందిలో కామన్ సమస్యగా మారింది. ఇది కేవలం అందం సమస్య కాదు, డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ కోసం చాలా మంది మొదట చేసే తప్పు భోజనం మానేయడం. తక్కువ తింటే త్వరగా తగ్గుతాం అనుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. కొంతమంది మధ్యాహ్నం కూడా చాలా తక్కువగా తింటున్నారు. మరికొందరు రాత్రి పూర్తిగా భోజనం మానేస్తున్నారు. కానీ ఇలా ఆకలితో ఉండటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు. దాంతో బలహీనత, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, కొద్ది రోజులు తగ్గిన బరువు మళ్ళీ వేగంగా పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీనినే యోయో ఎఫెక్ట్ అంటారు. అందుకే వెయిట్ లాస్ అంటే ఆకలితో ఉండటం కాదు, సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, ఓట్స్ వంటి ఆహారం శరీరానికి శక్తినిస్తూ ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతాయని చెబుతున్నారు. అదే సమయంలో జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తగ్గించాలని సూచిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది నీళ్లు కూడా సరిపడ తాగడం లేదు. రోజంతా టీలు, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. కానీ సాధారణ నీరు తక్కువగా తాగుతున్నారు. దీనివల్ల మెటబాలిజం మందగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు దాహాన్ని కూడా ఆకలిగా భావించి ఎక్కువ తినే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే రోజుకు తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు. వెయిట్ లాస్లో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది మొదటి రోజే కఠినమైన వర్కౌట్స్ మొదలు పెడుతున్నారు. గంటల కొద్దీ జిమ్లో గడుపుతున్నారు. దాంతో శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే మొదట వాకింగ్, లైట్ ఎక్సర్సైజ్తో ప్రారంభించి క్రమంగా వ్యాయామాన్ని పెంచాలని ట్రైనర్లు సూచిస్తున్నారు. రోజుకు కనీసం అరగంట నడక కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ట్రెండ్ కూడా బాగా పెరిగింది, డీటాక్స్ డ్రింక్స్. నిమ్మరసం, తేనె, వేడి నీళ్లు, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి వాటిని తీసుకుంటే వెంటనే ఫ్యాట్ కరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క డ్రింక్తోనే బరువు తగ్గడం సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, క్రమశిక్షణ ఇవే నిజమైన వెయిట్ లాస్ సీక్రెట్స్ అంటున్నారు. వెయిట్ లాస్ మాత్రలు, సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు. ఆన్లైన్లో కనిపించిన ఫ్యాట్ బర్నర్స్ ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు గుండె వేగం పెరగడం, బీపీ సమస్యలు, లివర్పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏ మందులు వాడాలన్నా వైద్యుల సలహా తప్పనిసరి అంటున్నారు. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నిద్ర కూడా బరువుపై ప్రభావం చూపుతుంది. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెంచే హార్మోన్లు ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దాంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుందని అంటున్నారు. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అసలు ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ అంటే ఏమిటి? వైద్యుల ప్రకారం వారానికి 1/2 కిలో నుంచి 1 కిలో తగ్గడమే సరైన విధానం. అంతకంటే వేగంగా తగ్గాలనే ప్రయత్నం శరీరానికి హానికరం అవుతుందని చెబుతున్నారు. ముగింపులో, వెయిట్ లాస్ అనేది ఒక్కరోజు పని కాదు, అది ఒక లైఫ్ స్టైల్. శరీరాన్ని ఆకలితో ఇబ్బంది పెట్టడం కాదు, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఫిట్గా మార్చుకోవడం. సోషల్ మీడియా ట్రెండ్స్ను కాదు, శాస్త్రీయ పద్ధతులను నమ్మాలి. ఎందుకంటే సన్నబడటం కంటే ఆరోగ్యంగా ఉండటమే చాలా ముఖ్యం.